శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్ఛలో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడు కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ ఏ రాసుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాసుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాసుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాసుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. మీనరాశి వారికి చెప్పుకోదగినటువంటి మంచి ఏదన్నా ఉందా ఈ వారం రోజుల కాల విశ్లేషణలో అంటే, గురువుగారు పంచమ స్థానంలోకి వచ్చి ఉండి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది ఒక్కటే మంచి జరుగుతుంది. మరి మిగతా గ్రహాల విషయంలోనండి ఏవి అనుకూలంగా లేవు. కేతువు గారి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. మరి మిగతా గ్రహాల విషయంలో ఏవి అనుకూలంగా లేవు. కాబట్టి ఇక్కడ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలకి గురువుగారి ఇచ్చేటటువంటి ఆశీస్సులు తోడవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతానం బాగున్నారు, సంతృప్తికరంగా ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, సంతానం ఉన్న వారికి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు పెంచుకునున్న పిల్లలైనా సరే మీ సంతానమే కాబట్టి వారు కూడా మనశ్శాంతిగా ఉంటారు. ఇప్పుడు ఇది చాలా చాలా పెద్ద ఆనందం కలిగించేటటువంటి అంశం అన్నమాట. ఇన్నాళ్ళు సంతాన విషయంలో చాలా చాలా అసంతృప్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు అసంతృప్తులు అన్నీ వెళ్ళిపోయాయి. అలాగే పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం అంతా ఇప్పుడు అమలులోకి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగుండదు. ఇది జాగ్రత్తలతో కూడిన అంశం. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే
చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు విజయ అవకాశాలు ఉంటాయి. ఆ విజయ అవకాశాలని బాగా మీరు ఆస్వాదించండి. మంచి ప్రణాళికలు వేసుకోండి. పిత్రార్జితాలు ఏమన్నా చేతికొస్తాయా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో అంతగా సంతృప్తి లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో అంతగా ఆశాజనకంగా లేదు. మాతృవర్గ రీత్యా అలాగే ఉంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అలాగే ఉన్నాయి. ఇక స్త్రీల విషయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా చాలా మంచిది. విద్యార్థుల విషయంలో విద్యని ఇంకా కఠినతరంగా అభ్యాసం చేయండి, కృషి ఎక్కువ చేయండి అని చెప్తూ ఉన్నాను. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కూడా అంత పూర్తిగా మీరు కోరుకున్న విధంగా ఏమీ మంచి జరగడం లేదు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయా అంటే అంతగా అభివృద్ధి చెందేది కనబడబోవడం లేదు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఉద్యోగ జీవితంలో చాలా బాగుంది. ఉద్యోగ జీవితం మీకు చాలా చాలా సంతృప్తినిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ వారాంతంలో చాలా బాగుంది తప్ప వార ప్రారంభంలో అంతగా మంచి ఫలితాలు ఉండబోవడం లేదు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు ఇష్టమైన దేవుడి యొక్క స్తోత్రాలని పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. శని గారికి ఒకసారి తైలాభిషేకం చెయ్యండి. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు అనేక విధాలుగా ఆత్మ సంతృప్తి కలిగేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. గురువు గారి అనుగ్రహం ఎప్పుడైతే నవమ దృష్టి చేత రాశిని చూస్తోందో అననుకూలంగా ఉన్నటువంటి ఫలితాలు కూడా అనుకూలం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి గురువుని ఆశ్రయించండి, సర్వస్య శరణాగతి పొందండి, అనేక విధాల అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.